ఇంట్రెస్ట్ కదా అని ముస్లింలకు ఇచ్చాడు సీటు. మరి ఓటేశారా? అసలు ఆ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం అత్యంత పరిమితం, కానీ సుజనా చౌదరి గెలిచాడు. కాబట్టి ఇక్కడ కులగణన చేసినంత మాత్రాన వస్తుందని చెప్పలేము, కానీ నిదానంగా చేసుకెళ్తారు. లెక్క తెలుస్తుంది, లెక్క తెలిసాక నిదానంగా. ఇప్పుడు బీసీ ఎంబీసీ ఇట్లాంటి స్ట్రాటజీలు చేసి సక్సెస్ అయిన పార్టీ దేశంలో బీజేపీ. బీసీల కోటా కిందన గెలిచినవి ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు లైక్ సమాజ్వాదీ పార్టీ, లేకపోతే ఏది యాదవ్ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని మేము బీసీ హెడ్లు అని ముందుకు వచ్చారు, లాలూ ప్రసాద్ యాదవ్. అట్లాగే కదా బీహార్లో. అట్లాగా బీసీ కులాల ప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు అప్పుడు అట్లాంటి వాళ్ళు గెలిచారనమాట. అది మనకి దక్షిణాదిలో అది వర్కౌట్ కాల. స్టిల్ ఇవాళకి కూడా బీసీలలో అట్లా బలమైన లీడర్లు తయారు కానికుండా వీళ్ళు చూసుకున్నారు జాగ్రత్త. ఇక్కడ వాస్తవంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వీటన్నిటిలో కూడా బీసీలే ఎక్కువ. కానీ ఆంధ్ర తెలంగాణలో బీసీని ఎవరైనా గెలిపిస్తున్నారా? బీసీలో అట్లా బలమైన లీడర్లు ఉన్నారా అంటే లీడర్లు బలమైన వాళ్ళే, కానీ వాళ్ళకి అధికారం అందుకునే స్థాయి రానిచ్చల వీళ్ళు మిగతా వర్గాలు. ఇవి రాబోయే రోజుల్లో రాజకీయ ఎత్తుగడలు సక్రమంగా వేయగలిగిన వాడికి. ఇప్పుడు లాలూని ములాయంని దెబ్బకొట్టడానికి ఎంబీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు.